ఈ ఓసీ పిల్స్ ఇవన్నీ వాడి మనం ఫర్టిలిటీని కొంచెం వెనక్కి పాజ్ లో పెట్టి మనం చూసుకుంటున్నప్పటికీ మధ్యలో అది పొటెన్షియల్ వెళ్తుంది అని గమనించుకోవడం ఇంపార్టెంట్. దానికి కొన్ని టెస్ట్లు అవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు మా దగ్గరకు వచ్చినట్లయితే వీ కెన్ టెల్ యూ వేర్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్ నౌ. సో ఎవరైనా వాళ్ళు ఈ అంటే ఎప్పుడైనా ప్రొలాంగ్ పీరియడ్ లో మీరు ఏమైనా పిల్లలు ఇప్పుడు నాకు వద్దు, నేను కెరియర్ మీద ఫోకస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మనకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ అని కొన్ని ఉంటాయండి. అంటే ఇప్పుడు ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అంటాం. అంటే ఇప్పుడు మీ ఎగ్స్ ఉంటాయి చూడండి, ఆ ఎగ్స్ ని మనం మీకు మల్టిపుల్ ఎగ్స్ ని ఒకేసారి మీ బాడీలో స్టిమ్యులేట్ చేసి వాటిని బయటికి తీసి మనం క్రయో ఫ్రీజ్ చేస్తాం. క్రయో ఫ్రీజ్ చేసి అవి అట్టే పెట్టేసి దాస్తాం మీకోసం. ఒకవేళ లేట్ గా కొన్నాళ్ళు మీరు కొంచెం కెరియర్ కొంత లేట్ అయినా దాని తర్వాత కూడా మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు మీకు ఎటువంటి డిఫికల్టీ కానీ ఏమైనా వచ్చినట్లయి మీరు ఐవీఎఫ్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే అప్పుడు ఫస్ట్ మీ ఎగ్స్ తో ట్రై చేస్తాం. అవి అడిక్వేట్ క్వాలిటీ ఎంబ్రియోస్ అంటే బాగా కొంచెం అంత గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ కానీ ఎగ్స్ కానీ మనకి రానట్లయితే మీరు చిన్న వయసులో అంటే మీరు యంగ్ గా ఉన్నప్పుడు స్టోర్ చేసుకునే ఎగ్స్ వాటికి రీప్రొడక్టివ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏజ్ అయిపోయిన ఎగ్స్ కన్నా యంగ్ ఎగ్స్ కి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎగ్స్ ని మనం ఐవీఎఫ్ కి వాడుకొని మీకు ప్రెగ్నెన్సీ కలిగించే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కొంచెం ప్రెగ్నెన్సీని వెనక్కి పుష్ బ్యాక్ చేయాలని ట్రై చేసిన అంటే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి ఫెసిలిటీస్ ని వాడుకో. సో కమింగ్ బ్యాక్ టు ఓసీ పిల్స్ అగైన్, అంటే 21 డే పిల్స్, దీనికి మల్టిపుల్ యూజెస్ ఉంటాయండి. దీని కాంట్రసెప్షన్ అంటే మీకు పిల్లలు కలగకుండా ఉండటంతో పాటు ఏమైనా మీకు మెన్స్ట్రువల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ మెన్స్ట్రువల్ ఇరెగ్యులారిటీస్ ఉన్నా కూడా ఇది వాడచ్చు. కానీ దీనికి వాడటానికి ఒక పద్ధతి ఉంటుంది. తెలియకోకుండా అడ్డదిడ్డంగా వేసేసుకున్నట్లయితే ఒక జెంటల్ బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ ఏదైతే బాడీలో ఉంటుందో అది డిస్టర్బ్ అయ్యి మీకు రెగ్యులర్ సైకిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఓసీ పిల్స్ వాడాలనుకున్నా, అది వాడుతుండగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రొలాంగ్ పీరియడ్ గా మీరు వాడుతూ మీకు మీ ఫర్టిలిటీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి ఒక క్లియర్ కట్ గా ఒక డాక్టర్ ని కలిసి, ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలిసి మీరు మీ తాలూకా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని వీటిల్ని వాడచ్చు. థ్యాంక్ యూ.